60 ఏళ్ల వయసులో కూడా కుర్రకారికి జిమ్ చేస్తూ చెమటలు పట్టిస్తున్న నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కూడా సరికాడు అంటున్న నెటిజన్లు. మొత్తానికి నాగబాబుకి వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా చూసుకుంటే మెగా బ్రదర్ అనే పేరు మాత్రం ఆయన పేరు నాగబాబు పక్కన పెడితే అందరూ కూడా మెగా బ్రదర్ అనే పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అందరూ కూడా మెగా ఫ్యామిలీలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన బాటలోనే ఆయన బాటలోనే నడుస్తూ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఎవరికి వారు వాళ్ళ పేర్లు సపరేట్గా కూడా మంచి మంచి గుర్తింపు సాధించి పెట్టుకుంటూ ఉన్నారు. సో అదే క్రమంలో చూసుకుంటే అందరికీ ఒక చెట్టు నీడనిచ్చింది మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ చెట్టు నీడను కాపాడుతుంది నాగబాబు గారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఫిల్మీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక బాస్ అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు చాలామంది హీరోలు ఉన్నప్పటికీ స్టార్ హీరోలు అందరూ కూడా ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బాస్ అనే రేంజ్కి ఆయన ఎదిగాడంటే దాని వెనకాల ఆయన కష్టం కావచ్చు, కృషి కావచ్చు, పట్టుదల కావచ్చు, ఎన్ని అవమానాలు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆయన మాత్రం ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన తమ్ములైనటువంటి నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన బాటలోనే వచ్చి మంచి మంచి స్టార్డమ్లు సంపాదించుకొని ఇప్పుడు ఒకరు మాత్రం మంచి ఒక నటుడిగా ఉన్నప్పటికీ ఇంకొకరు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు వాళ్ళ ముందు తరం వాళ్ళు అంటే వెనకాల తరం వచ్చిన వాళ్ళు కూడా రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మంచి మంచి హీరోలుగా గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మనం గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలోనూ నాగబాబు గారు పనిచేశారు. సో ఇప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో కూడా ఒక ప్రధాన వ్యక్తిగా కూడా నాగబాబు గారు ఉంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మంచి చెడులు చూసుకుంటూ అదేవిధంగా వాళ్ళ అన్న తమ్ముడి కూడా తోడు నీడగా ఉంటూ తను మాత్రం ఒక కీలకమైన స్థానాన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా జిమ్లో వర్కౌట్ చేస్తూ మాత్రం ఆయన కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా ఇంత మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇంకా వర్కౌట్ చేస్తూ అసలు ఈ రోజులో ఉన్న కుర్రకారులు కూడా ఎవరు ఈ విధంగా వాళ్ళ బాడీని పెంచుకోవడం లేదే, కనీసం వాళ్ళ కొడుకు వరుణ్ తేజ్ కూడా ఈ విధంగా లేదే అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే 60 ఏళ్ల వయసులో కూడా నాగబాబు గారు ఆయన ఫిజిక్ని ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారని సంబంధించి ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.